లాస్ట్ క్లాస్లో టీఎస్ డయాగ్రామ్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఈ క్లాస్లో ఐడియల్ గ్యాస్కి సంబంధించి ఎంట్రోపీలో చేంజెస్ సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ ఏంటి అనేది మనం ఈ క్లాస్లో డెరైవ్ చేద్దాం. అలాగే ఐస్ స్టీమ్గా కన్వర్ట్ అయిన సందర్భంలో ఎంట్రోపీలో చేంజ్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఏంటి, సో దీన్ని మనం ఏ విధంగా చేస్తాం అనేది చూస్తాం. సో బేసిక్గా మనం ఎంట్రోపీలో చేంజ్కి సంబంధించి మనం తీసుకుంటే డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై టీ అనే ఫార్ములా నుంచే మనం ఫైనల్గా దీని నుంచి ఎంట్రోపీలో చేంజ్ స్మాల్ చేంజ్ మనం కన్సిడర్ చేస్తాం. తర్వాత దాని నుంచే దీన్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా టోటల్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి ముందుగా కొన్ని ప్రిలిమినరీస్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. కారణం ఏంటంటే దాన్ని ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాం. జనరల్గా స్పెసిఫిక్ హీట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఫర్ 1 gram ఆఫ్ సబ్స్టెన్స్ టు రేజ్ ఇట్స్ టెంపరేచర్ త్రూ 1 degree. అంటే ప్రమాణ ద్రవ్యరాశి కలిగిన పదార్థం యొక్క ఉష్ణోగ్రతని 1 degree పెంచడానికి కావలసిన ఉష్ణరాశిని మనం విశిష్టోష్ణం అంటాం, స్పెసిఫిక్ హీట్ అంటాం. అయితే ఈ స్పెసిఫిక్ హీట్ అనేది జనరల్గా సాలిడ్స్ విషయంలో కానీ లిక్విడ్స్ విషయంలో కానీ ఒకటే స్పెసిఫిక్ హీట్ మనం డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ ది కేస్ ఆఫ్ గ్యాసెస్ అంటే వాయువుల విషయంలో దేర్ ఆర్ 2 types ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్. వన్ ఈజ్ ఎ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. అంటే స్థిర ఉష్ణోగ్రత, స్థిర ఘనపరిమాణం వద్ద విశిష్టోష్ణం, స్థిర పీడనం వద్ద విశిష్టోష్ణం అని 2 రకాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఇది ఎందుకు వాయువుల విషయంలో ఎందుకు అనేది నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ యూనిట్లో మనం నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడ డీటెయిల్గా మనం దానిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అంటే ఏం చేసాం, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ 1 gram ఆఫ్ సబ్స్టెన్స్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ త్రూ 1 degree. అంటే 1 degree పెరుగుదలకి, అంటే ఉష్ణోగ్రతలో 1 degree పెరుగుదలకి కావలసిన ఉష్ణరాశి. సో ఇక దీన్ని ఇక్కడ మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాగే మెథడ్ ఆఫ్ మిక్సర్స్ అనేది ఒకటి ఉంది, అంటే మిశ్రమ పద్ధతి. అంటే ఏదైనా ఒక వేడి వస్తువు చల్ల వస్తువు, అంటే హాట్ బాడీ కోల్డ్ బాడీని మిక్స్ చేసాం అనుకోండి. ఇప్పుడు హాట్ బాడీ కోల్పోయిన ఉష్ణరాశి హీట్ బాడీ గెయిన్ చేసిన, కోల్డ్ బాడీ గెయిన్ చేసిన ఉష్ణరాశికి సమానం అనేది మెథడ్ ఆఫ్ మిక్సర్స్ నుంచి మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఎంతైతే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది లేదా గెయిన్ చేసింది, లాస్ట్ అయింది అనేది వీఆర్ మెజరింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ Q ఈజ్ ఈక్వల్ టు MST అనే ఫార్ములా నుంచి మనం లోయర్ క్లాసెస్లో నేర్పుతారు. Q ఈజ్ ఈక్వల్ టు MST, where M is the mass of the substance and S is the specific heat and T is temperature difference, అంటే ఉష్ణోగ్రతలో కలిగిన మార్పు. అయితే ఇక్కడ మనం దీన్నే dQ అని రాస్తాం. దీన్ని M ఇంటూ మనం స్పెసిఫిక్ హీట్ MS ఇంటూ DT అని రాస్తాం. అంటే టెంపరేచర్లో చేంజ్ని DTగా ఇక్కడ కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ దీన్ని అంటే బదిలీ అయిన ఉష్ణరాశి ఎంత అనేది మనం లెక్క కట్టడం అనేది జరుగుతుంది. సో ఈ హీట్ని యూజ్ చేసుకుని మనం ఎంట్రోపీ యొక్క చేంజ్కి సంబంధించిన ఈక్వేషన్స్ ఐడియల్ గ్యాస్కి సంబంధించి ఈ ఈక్వేషన్ ఆధారంగా దీన్ని డిఫరెన్షియేట్ చేయడం ద్వారా, అంటే వాటి యొక్క వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేసి మనం ఫైనల్గా 3 types ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మనం డిరైవ్ చేయడం అనేది జరుగుతుంది. జనరల్గా మనకి బేసిక్ థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్ 4 అనేది తెలుసు. 1 ప్రెజర్, 2 టెంపరేచర్, 3 వాల్యూమ్, 4 ఎంట్రోపీ. ఇవన్నీ కూడా డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్, ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. కాబట్టి మనకి ఎంట్రోపీలో చేంజ్ని ఎక్స్ప్రెస్ ఎనీ 2 ఆఫ్ ది రిమైనింగ్ 3, అంటే మిగిలిన 3 ఏదైనా 2 యొక్క పదాల్లో ఎంట్రోపీలో మార్పుని మనం లెక్కగట్టడానికి సమీకరణాలు రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఎంట్రోపీలో చేంజ్కి సంబంధించి మనకి 3 రకాల సమీకరణాలను ఇక్కడ డిరైవ్ చేయడం జరుగుతుంది. అదేంటి అనేది మనం చూస్తే ఫస్ట్ మనం లెట్ us కన్సిడర్ 1 gram మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. అంటే 1 gram మోల్ ఐడియల్ గ్యాస్ని తీసుకుని దానికి DQ అనే హీట్ ఎనర్జీని సప్లై చేసాము అట్ టెంపరేచర్ T. మనకు అప్పుడు ఏమవుతుంది,
చేంజ్ ఇన్ ఎంట్రపీ అంటే స్మాల్ చేంజ్ మనం కన్సిడర్ చేస్తే చేంజ్ ఇన్ ఎంట్రపీ ds ఈజ్ ఈక్వల్ టు dq బై p అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇక ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకి ఏం చెప్తుంది? dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. dq అనేది మనం సప్లై చేసిన హీట్ ఎనర్జీ, du అనేది చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ dw ఇస్ ది ఎక్స్టర్నల్ వర్క్ అంటే బాహ్య పని, అంతరిక్ష శక్తిలోని మార్పు, బదిలీ చేసిన లేదా అందజేసిన ఉష్ణరాశి. అయితే ఇక్కడ dw ఇస్ ఈక్వల్ టు pdv అనేది ఇండికేటర్ డయాగ్రామ్ నుంచి మనం నేర్చుకున్నాం కాబట్టి ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇది pdv అవుతుంది. ఇక du అంతరిక్ష శక్తిలోని మార్పు. ఈ అంతరిక్ష శక్తిలోని మార్పుని మనం లెక్కగట్టడానికి Q ఈజ్ ఈక్వల్ టు MST ఫార్ములా నుంచి మనం లెక్కగట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఐసోబారిక్ ప్రాసెస్ జరిగింది అనుకోండి, ఐసోకోరిక్ ప్రాసెస్ సమఘన పరిమాణ ప్రక్రియ జరిగింది అనుకోండి. సమఘన పరిమాణ ప్రక్రియ జరిగినప్పుడు మనకి వాయువుకి సంబంధించిన విశిష్టోష్ణాన్ని CV చేత సూచిస్తాం కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఇక్కడ CV అవుతుంది. సో దీని ప్రకారం మనం చూస్తే Q ఈజ్ ఈక్వల్ టు MST ఫార్ములా నుంచి ఇక్కడ బదిలీ అయిన ఉష్ణరాశి ఎంత అనేది మనం తీసుకుంటే dQ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? M అనేది 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్, మనం 1 గ్రామ్ మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ని కన్సిడర్ చేసాం కాబట్టి 1 అయింది. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ స్పెసిఫిక్ హీట్ CV అయింది. చేంజ్ ఇన్ టెంపరేచర్ DT అంటే DT అనేది ఉష్ణోగ్రతలో మార్పు అనుకుంటే DT అవుతుంది కాబట్టి dQ is equal to CV dt అవుతుంది. అయితే ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే సమఘన పరిమాణ ప్రక్రియలో మనకి వాల్యూమ్ స్థిరంగా ఉంటుంది కాబట్టి dW అంటే dV 0 కాబట్టి dW కూడా 0. కాబట్టి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని మనం సమఘన పరిమాణ ప్రక్రియకి అంటే ఐసోకోరిక్ ప్రాసెస్ కి అప్లై చేస్తే మనకి dQ is equal to du రావడం అనేది మనం ఇంత ముందు క్లాస్లో గమనించడం జరిగింది. కాబట్టి దీన్ని ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి du is equal to మనకి ఎంత అయింది? CV into dt. Now this value is substituting in this equation. అంటే dq యొక్క వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే du బదులు అది రాసుకున్నాం అనుకోండి CV dt అంటే dq is equal to CV dt ప్లస్ pdv అవుతుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మనం ఇప్పుడు రిమైనింగ్ ఈక్వేషన్స్ అన్ని మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని తీసుకున్నాం అనుకోండి. దీని నుంచి ఇప్పుడు మనకి dq కావాలి, ds కావాలి, చేంజ్ ఇన్ ఎంట్రపీ అంటే దీన్ని తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఈ dq యొక్క వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎంట్రపీలో కలిగే స్వల్ప మార్పు, ఏ స్మాల్ చేంజ్ ఇన్ ఎంట్రపీ అనేది మనకి ఏమవుతుంది? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు dq బై t. బట్ dq ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్ కాబట్టి మనకి CV dt బై t ప్లస్ pdv బై t అవుతుంది. కానీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు RT నుంచి మనం తీసుకున్నాం అనుకోండి. PV ఈజ్ ఈక్వల్ టు RT. సో PV ఈజ్ ఈక్వల్ టు RT ఈక్వేషన్ నుంచి మనం తీసుకుంటే P బై T ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? R బై V అవుతుంది. సో ఆ వాల్యూని ఇక్కడ P బై T బదులు మనం సబ్స్టిట్యూట్ చేస్తే ds ఈజ్ ఈక్వల్ టు CV dt బై T ప్లస్ R ఇంటూ dV బై V అవుతుంది. సో ds యొక్క వాల్యూ వచ్చింది. అంటే స్వల్పమైన మార్పు మనకు వచ్చింది. అంటే dq ఉష్ణరాశి మనం చేస్తాం. అంటే ఇప్పుడు ఇనీషియల్ స్టేట్ నుంచి అంటే తొలి స్థితి నుంచి తుది స్థితికి ఫైనల్ స్టేట్కి మొత్తం మనం వ్యవస్థ మార్పు చెందింది అని అనుకుంటే ఈ సందర్భంలో ఐడియల్ గ్యాస్ యొక్క ఎంట్రపీలో చేంజ్కి సంబంధించిన ఈక్వేషన్ మనకు కావాలంటే ఏం చేయాలి? లెట్ us ఇంటిగ్రేట్ దిస్ ఈక్వేషన్. అంటే ఈ ఈక్వేషన్ని మనం సమాకలనం చేయాలి విత్ ఇన్ లిమిట్స్ I to F. అంటే తొలి స్థితి తుది స్థితి మధ్య సమాకలనం చేసాం అనుకోండి. అప్పుడు మనకి దీనికి సంబంధించిన ఈక్వేషన్ ఏంటి అనేది వస్తుంది. సో టోటల్ చేంజ్ డెల్టా S అని అనుకుంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ SF మైనస్ SI అంటే తుది ఎంట్రపీ మైనస్ తొలి ఎంట్రపీ అన్నమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఇంటిగ్రల్ ds or this is integral dq by t, but ds is equal to మనకి ఎంత వచ్చింది? ఇంటిగ్రల్ CV dt by t ప్లస్
ఇంటిగ్రల్ ఆర్ డివి బై వి. సో ఇక్కడ లిమిట్స్ మనం చూస్తే ఇనీషియల్ ఫైనల్ అంటే ఏ వేరియబుల్ ఉంటే దానికి సంబంధించిన విలువల్ని మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనం తీసుకుంటే సివి అనేది కాన్స్టెంట్ కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, సివి లాగ్ టిఎఫ్ బై టిఐ బేస్ ఈ అవుతుంది. అలాగే దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఆర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి మనకి వి ఒకటే వేరియబుల్ కాబట్టి మనకి దిస్ ఈస్ ఆర్ లాగ్ విఎఫ్ బై విఐ బేస్ ఈ. దిస్ ఈస్ equation 3. This equation gives the change in entropy of an ideal gas in the form of temperature volume. అంటే ఉష్ణోగ్రత ఘనపరిమాణం యొక్క పదాల్లో ఎంట్రోపీలో మార్పును మనకి సూచిస్తుంది. అలాగే ఉష్ణోగ్రత పీడనం యొక్క పదాల్లో కూడా ఎంట్రోపీలో మార్పును సూచించే సమీకరణాన్ని మనం డెరైవ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మనం తీసుకుంటే లెట్ us కన్సిడర్ అంటే ఒక ఈక్వేషన్ వచ్చింది, రిమైనింగ్ టూ ఏ విధంగా మనం చేస్తాం అనేది మనం చూస్తే ఐడియల్ గ్యాస్ యొక్క ఈక్వేషన్ ఫర్ 1 gram ఆఫ్ ఐడియల్ గ్యాస్ PV is equal to RT అవుతుంది. PV is equal to RT. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి. సో ఇది ఏమవుతుంది, PdV ప్లస్ VdP is equal to RdT. అంటే ఇక్కడ మనకి ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ వేరియబుల్స్ ఆర్ అనేది కాన్స్టెంట్. సో దీని నుంచి మనం తీసుకుంటే PdV ప్లస్ VdP is equal to RdT అనేది వచ్చింది. దీని నుంచి PdV యొక్క వాల్యూని మనం రాసుకున్నాం అనుకోండి, PdV is equal to ఎంత వస్తుంది, RdT మైనస్ VdP అయింది. Now this value is substituting in the equation 2. అంటే రెండో సమీకరణంలో ఆ PdV యొక్క విలువని మనం ప్రతిక్షేపించాం అనుకోండి. అంటే వాల్యూమ్ టర్మ్ ని ఇక్కడ అవాయిడ్ చేసి మనం ప్రెషర్ యొక్క టర్మ్ ని వచ్చేటట్టుగా తీసుకుంటున్నాం మన ఈక్వేషన్ లో. దానికోసం మనం ఏం చేస్తాం అంటే PdV యొక్క విలువని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే dq is equal to మనకి CV dt ప్లస్ RdT మైనస్ VdP అవుతుంది. Now ds is equal to dq by t కాబట్టి dq వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైంది, CV dt by t ప్లస్ RdT by t మైనస్ VdP by t. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకు కారణం ఏంటి, ప్రెషర్, టెంపరేచర్ యొక్క టర్మ్స్ లోనే మనం ఈక్వేషన్ మనం ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనం దీనిలో క్యాన్సిల్ అయ్యే వాటిని మనం చూడాలి అనుకుంటే CV dt by t అంటే దీన్నే కొంచెం ఎక్స్పాండ్ చేసి మనం రాసుకున్నాం అనుకోండి, R యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఇది మన లోయర్ క్లాసెస్ లో మనకి Cp మైనస్ CV is equal to R అవుతుంది అనేది లోయర్ క్లాసెస్ లో మనం డెరివేషన్ చేసి ఉంటాం. అలాగే నెక్స్ట్ యూనిట్ లో కూడా మళ్ళీ దీన్ని డెరైవ్ చేయడం అనేది మనం జరుగుతుందంటే ఆ రిలేషన్ మనం ప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే Cp మైనస్ CV is equal to R అనేది మనం తీసుకుంటే ఇక్కడ R బదులు Cp మైనస్ CV సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ అంటే RdT అనే విలువ మనకి Cp dt by t మైనస్ CV dt by t ప్లస్ మైనస్ V by t అంటే అగైన్ PV is equal to RT నుంచి V by t is equal to ఏమవుతుంది, R by P అవుతుంది. సో R by P into dP అవుతుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే CV dt by t, CV dt by t అంటే ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇక మిగిలింది ఏముంది మనకి, Cp dt by t మైనస్ R dP by P అనేది మనకి మిగిలింది. సో ఇప్పుడు టోటల్ చేంజ్ కావాలి అనుకోండి. సో టోటల్ చేంజ్ ఇన్ ఎంట్రపీ మనకు కావాలి అనుకుంటే ఏం చేయాలి,
let us integrate this equation within proper limits. సరి అయిన అవధుల మధ్య దీన్ని ఇంటిగ్రేట్ చేయాలంటే delta s is equal to or sf minus si is equal to integral ds. But integral ds is equal to మనకి ds is equal to this much కాబట్టి this is nothing but integral cp dt by t minus integral r dp by p within limits I to f. సో దీని వాల్యూ మనం రాసాం అనుకోండి, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రల్ dt by t కి log t వస్తుంది. కాబట్టి this is nothing but cp log tf by ti base e minus r log pf by pi base e. This is equation 4. సో ఇక్కడ ఈ నాలుగో సమీకరణం అనేది మనకి ఐడియల్ గ్యాస్ యొక్క ఎంట్రోపీలో చేంజ్ని సూచిస్తుంది. ఇది మనకి టెంపరేచరు ప్రెషర్ యొక్క టర్మ్స్లో ఉంది. అలాగే మనం ప్రెషరు వాల్యూమ్ యొక్క టర్మ్స్లో కూడా దీన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే టెంపరేచర్ యొక్క టర్మ్ని దీని లోపల నుంచి మనం ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయడం కోసం మనం PV is equal to RT సమీకరణం నుంచి మనం దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే PdV ప్లస్ VdP is equal to RdT అనేది వచ్చింది కదా. మనం దీని నుంచి dt వాల్యూ రాసాం అనుకోండి, dt is equal to ఎంత వస్తుంది, PdV ప్లస్ VdP బై R. ఇప్పుడు ఈ dt వాల్యూ పట్టుకొచ్చి ఈక్వేషన్ 2 లో మనం సబ్స్టిట్యూట్ చేసి dq యొక్క వాల్యూ రాసాం అనుకోండి, dq is equal to ఎంత అవుతుంది అప్పుడు మనకి cv into pdv plus vdp by r. Plus pdv. ఇప్పుడు ds is equal to dq by t. ds is equal to dq by t కాబట్టి మనకి దీని నుంచి ఏమవుతుంది, cv into pdv plus vdp by rt plus pdv by t. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, pv is equal to rt by p ని మనం రాసుకుంటే మనకి దాని నుంచి చూసుకుంటే ది rt విలువ pv కి సమానం కాబట్టి దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ మనకి అంటే ఇది pv అనుకున్నాం అనుకోండి, rt బదులు pv రాసుకుంటే ఏమవుతుంది, pdv by pv. p క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనకి cv dv by v వస్తుంది ప్లస్ vdp by pv. vv క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి cv dp by p అవుతుంది ప్లస్ pv is equal to rt నుంచి మనం తీసుకుంటే దిస్ ఈజ్ r by v కాబట్టి r into dv by v అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రెజరు వాల్యూమ్ యొక్క టర్మ్స్ లో మనకు కావాలి కాబట్టి r బదులు మనం cv మైనస్ cv రాసుకొని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందంటే cv into dv by v ప్లస్ cv into dp by p ప్లస్ cp into dv by v minus cv into dv by v. ఇందులో cv dv by v cv dv by v క్యాన్సిల్ అవుతాయి. కారణం ఏంటి, ఇది పాజిటివ్ ఇది నెగటివ్. సో మనకి ds is equal to ఫైనల్ గా మనకి ఎంత మిగిలింది, cv
డిపి బై పి ప్లస్ సిపి డివి బై వి వచ్చింది. ఇప్పుడు మనకి టోటల్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ మనకు కావాలి అనుకోండి, అంటే ఇది స్వల్ప మార్పు, మొత్తం మార్పు కావాలనుకుంటే ఏం చేయాలి, దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేస్తే అంటే ప్రాపర్ లిమిట్స్లో ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఫైనల్ ఎక్స్ప్రెషన్ అనేది రావడం జరుగుతుంది. దీనికోసం మనం చూస్తే డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ, అంటే తుది ఎంట్రోపీ మైనస్ తొలి ఎంట్రోపీ. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ integral ds within limits I to f, or this is nothing but integral dq by t within limits I to f. సో ఈ dq by t వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది ఏమవుతుంది అనేది మనం చూస్తే ఇంటిగ్రల్ cv dp by p ప్లస్ ఇంటిగ్రల్ cp dv by v within limits I to f. సో దిస్ ఈజ్ అంటే దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేసి మనం రాసుకుంటే ఏమవుతుంది, సివి అంటే ఇంటిగ్రేషన్ మనం అప్లై చేస్తే సివి లాగ్ పిఎఫ్ బై పిఐ బేస్ వి అవుతుంది ప్లస్ సిపి లాగ్ విఎఫ్ బై విఐ బేస్ ఈ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. సో ఇది ఐడియల్ గ్యాస్ యొక్క ఎంట్రోపీలో మార్పు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్, అంటే ఘనపరిమాణం పీడనం యొక్క పదాల్లో ఐడియల్ గ్యాస్ ఆదర్శ వాయువు యొక్క ఎంట్రోపీలో మార్పుని సూచిస్తుంది. సో ఇది ఎంతవరకు అవసరమైతే అంతవరకు మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు దీని మీద కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ రావాల్సిన వచ్చే సందర్భం అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో మనకి ఇచ్చిన విలువలను బట్టి ఈ 3 సమీకరణాల్లో అవసరమైన సమీకరణం అంటే 3, 4, 5 ఈ 3 సమీకరణాలు కూడా ఎంట్రోపీలో మార్పును సూచించేవి. మనకి ఇచ్చిన విలువలను బట్టి అవసరమైన సమీకరణాలను ఉపయోగించుకుని ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక దీనిలో మిగిలిన లాస్ట్ చాప్టర్ మనం ఒకటి చిన్న టాపిక్ మనం తీసుకుంటే అదేంటి అనేది మనం చూస్తే ఐస్ స్టీమ్గా మారిన సందర్భంలో, అంటే మంచు ఆవిరిగా మారిన సందర్భంలో మనకి ఆ వ్యవస్థకు సంబంధించిన ఎంట్రోపీలో మార్పుని సూచించే సమీకరణం ఏంటి అనేది మనం డెరైవ్ చేయాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే